హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పుదీనా పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్, ఇంకొక స్పూన్ గీ వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు వేసుకుని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అది ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరే, ఇంకా పుదీనాని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకోవడం వల్ల కలర్ మారదంట. అమ్మ చేతి వంట భార్గవి యొక్క యూట్యూబ్ ఛానల్లో చూశాను. ఆ తర్వాత పూర్తిగా ఇలా మగ్గిపోవాలి. తర్వాత దీనిలోకి రైస్ వేసుకోవాలి. 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అదే నానబెట్టుకున్న రైస్ కాకపోతే ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని సిమ్లో ఒక 10 మినిట్స్ పెడితే పుదీనా పులావ్ రెడీ అయిపోతుందండి. దీనికి ఇంకా వేరే కర్రీ కాంబినేషన్ ఏం అవసరం లేదు. రైతాతో చాలా బాగుంటుంది. సో క్విక్గా అయిపోవాలంటే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది ఆనియన్స్ ఇంకా రైతాతో తింటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.